మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. సకుటుంబ సపరివార సమేతంగా అందరూ ఇష్టపడే రకరకాల వంటకాల్ని మీ ముందుకు తీసుకొస్తోంది ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఈ రోజు కూడా మంచి మంచి వంటలతో సిద్ధంగా ఉంది. మరి అవేంటో చూద్దామా? ఇప్పుడు మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో ఎంతో మంది ఎన్నో రకాల వంటలు కోరుతూ మెయిల్స్ చేస్తూ ఉంటారు. కానీ వాటిలోంచి మేము ఒకటి మాత్రమే సెలెక్ట్ చేస్తాం. మరి ఈ రోజు సెలెక్ట్ అయిన మెయిల్ ఏంటో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. సో మనకు వచ్చిన మెయిల్ ఆల్రెడీ రెడీగా ఉంది. అదేంటో చూద్దామా? చూద్దామండి. ఓకే, శోభారాణి గారు మినప వడియాలతో కూర ఎలా తయారు చేసుకోవచ్చో చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. మినప వడియాల కూర చేద్దామండి. మినప వడియాలతో కూర చేసుకోవచ్చా? మసాలా వేసి చేద్దాం. మసాలా వేసి చేద్దామా? మినప వడియాల మసాలా కూర. ఎస్ అండి. ఓకే, మరి మినప వడియాల కూరకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మినప వడియాల కూరకి కావాల్సిన పదార్థాలు: మినప వడియాలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూను, పచ్చి కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, గరం మసాలా 1/2 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, తరిగిన టమాటా 1, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. మినప వడియాల కూర కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. రాజుగారు తయారు చేసే విధానం చూపిస్తారా? తప్పకుండా అండి. సో ముందుగా మనం ఈ వడియాలను నూనెలో వేయించుకోవాలి. ఓకే. నార్మల్గా ఈ మినప వడియాల కూర చేసుకుంటూ ఉంటారు కదండి? అవునండి. సో మీరు ఇందులో ఏదో స్పెషల్ మసాలా యాడ్ చేసి మరి చేసి చూపిస్తానన్నారు. రెగ్యులర్గా కాకుండా కొంచెం మసాలా అంటే ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్లో చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏంటి ఆయిల్ హీట్ ఎక్కాలా? ఇది అటువైపు మార్చేసుకొని. ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్ కూడా గ్రేవీ పార్ట్ కూడా స్టార్ట్ చేద్దామండి. ప్యాన్ ఇట్ పెడతారు. సో ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కి అవి వేయించుకునే లోపు ఇక్కడ గ్రేవీ పార్ట్ కూడా చేసేసుకోవచ్చు. గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ మసాలా అంటే ఏది యూజ్ చేస్తున్నారండి మీరు? పచ్చి కొబ్బరి పేస్ట్, అలాగే గసగసాల పేస్ట్. ఓకే, పచ్చి కొబ్బరి అండ్ గసగసాల పేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది. అవునండి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడన్నా స్పెషల్గా ఇలా చేసుకోవాలి, మినప వడియాలతో కర్రీ చేసుకోవాలంటే ఇలా హ్యాపీగా ఈజీగా చేసేసుకోవచ్చు. అవునండి. సో ఇది కాస్త మనకు వేగాలండి. అవునా? ఇది వేగాలి, ఇది కాగాలి. మరి అలా మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. నువ్వుల నూనె, ఆవ నూనెతో బాడీ మసాజ్ చేస్తే చర్మానికి వేడి చేస్తుంది. అదే ఆల్మండ్ ఆయిల్తో కనుక బాడీ మసాజ్ చేస్తే చర్మానికి చలువ చేస్తుంది. చిట్కా చూసారు కదా రాజుగారు? వేగినట్టేనా? సరిపోతుందండి. సో దీంట్లో టమాటా ముక్కలు. ఓకే. సో ఇది కొద్దిగా వేగాలి మనకు. సో ఇలా నూనె కూడా వేడి అయిపోయింది కదా. ఆయిల్ హీట్ ఎక్కి చూడండి, వేగినట్టేనా? ఓకే. ఓకే. సో ఇప్పుడు దీంట్లో గసగసాల పేస్ట్. ఓకే. సో కొంచెం దూరగా వేయించి పేస్ట్ చేసుకోవాలి. గసగసాలు దూరగా వేయించి పేస్ట్ చేశారు. అవునండి. ఓకే. పచ్చి కొబ్బరి పేస్ట్, ఓకే, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, అలాగే కొంచెం పసుపు, ధనియాల పొడి. ధనియాల పొడి. మసాలా కొద్దిగా మనకి ఉడకాలి. ఓకే. సో మొత్తం ఉడికిన తర్వాత ఇవి అందులో వేస్తారా అండి? అవునండి. సో కొబ్బరి అండ్ గసగసాలే కాబట్టి అన్నిటితో కూడా సూట్ అవుతుంది. ఎస్ అండి. సో ఇంకొంచెం రిచ్గా కావాలంటే దీంట్లో మనం జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు, లేదా ఫ్రెష్ క్రీమ్. ఓకే. సో ఇంట్లోనే ఎవరన్నా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు స్పెషల్గా ప్రిపేర్ చేయాలి అంటే ఇలాంటి గ్రేవీస్ రెడీ చేసి పెట్టుకోవాలి. వాళ్ళకి కావాల్సిన మీకు ఏ కర్రీ ఇష్టం అని చెప్పేసి అడగడం, అలా వేసేయడం అంతే. పచ్చి పచ్చి వాసన అంతా పోయేంత వరకు మనం వేయించుకోవాలి. అవునండి. ఓకే. సో ఇక్కడ పచ్చి కొబ్బరి వాడాం కదా, సో కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే అండి.
సో మనం ఇలా కలిపేటప్పుడు ఇలా అంటే కింద అడుగు పట్టకుండా ఈజీగా జరిగిపోతూ ఉంది కదా పక్కకి. అవును, అయితే ఇంకా ఉడికినట్టే. ఉడికినట్టు అంటే ఆయిల్ రిలీజ్ చేస్తూ సో అంటకుండా అలా పక్కకి జరిగిపోతూ ఉంటుంది. ఓకే, ఇదేంటండి? గరం మసాలా పొడి. గరం మసాలా. ఓకే, సో దీంట్లో మనం వడియాలు వేసేసుకుని వాటర్ పోసుకున్న తర్వాత ఇమీడియట్ గా వడియాలు వేసుకుంటే ఇవి కూడా కొంచెం మెత్తపడతాయి కదా. కొంచెం మెత్తపడి ఆ గ్రేవీ టేస్ట్ వచ్చేస్తుంది. ఓకే, రెడీ అయిపోయింది. రెడీ రెడీ. చాలా ఫాస్ట్ గా ఒక స్పెషల్ కర్రీ, స్పెషల్ డిష్ రెడీ అయిపోయింది. డైరెక్ట్ గా సర్వ్ చేసేసుకోండి. అంతే. రెడీ. రెడీ అండి. ఫైనల్ గా కొత్తిమీర. కొత్తిమీర. రెడీ. ఓకే. ఓకే, సో వేడివేడిగా రెడీగా మినప వడియాల కూర నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. మినప వడియాల కూర తయారు చేయు విధానం. ముందుగా మినప వడియాలు కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ లో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి వేగాక గసగసాల పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి మరి కాస్త వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి ఉడికాక గరం మసాలా, వేయించిన మినప వడియాలు వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే మినప వడియాల కూర రెడీ. మినప వడియాల కూర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. చాలా 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 టేస్టీగా ఉంది. గ్రేవీ టేస్ట్ అయితే ఆల్రెడీ తెలుసు, మనం చేసుకుంటూ ఉంటాం. ఈ మినప వడియాలతో ఈ గ్రేవీ కాంబినేషన్ నిజంగా చాలా బాగుందండి. ఓకే. మినప వడియాలు ఎవరైతే బాగా ఇష్టపడతారో ఇలా చేసుకొని తినండి, నిజంగా అదిరిపోయింది. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం న్యాచురల్ క్లెన్జింగ్ లోషన్. పాలలో కానీ పెరుగులో కానీ కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే ఇది మంచి క్లెన్జర్లా పనిచేసి ముఖంపై ఉండే మురికి తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. మినప వడియాల కూర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక హెల్దీ ఉత్తప్పం చూడబోతున్నాం. అదేంటో తెలుసా? బార్లీతో. బార్లీ ఉత్తప్పం. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో బార్లీ ఉత్తప్పం చేయబోతున్నారు. అవునండి. నార్మల్ గా ఈ బార్లీ జ్వరం వచ్చినప్పుడు కానీ అలా తీసుకుంటూ ఉంటారు కదా, ఇలాంటివి కూడా చేసుకోవచ్చా బార్లీతో? చేసుకోవచ్చండి. అంటే చాలా మందికి తెలియదు. సో మామూలుగా మనం బియ్యం లేదా జొన్నలు కానీ రాగులు ఇలాంటి అంటే సప్లిమెంట్ గా వాడుతూ ఉంటాం కదా. సో అలాగే బార్లీ కూడా వాడుకోవచ్చండి. ఓకే, సో దాంతో ఉత్తప్పం ఎస్, ఎలా ఉంటుందండి టేస్ట్? చాలా బాగా వస్తుంది. మీరే తిని చూస్తారు కదా. బార్లీ అంటే నార్మల్ చెప్పగా ఏదో ఒకలా ఉంటుంది కదా దాని టేస్ట్. సో ఉత్తప్పంలో మనం అంటే కొన్ని కూరగాయలు అంటే ఉల్లిపాయలు Okay, అలాంటివి okay, కూడా అన్ని okay. వేస్తాం కదా. సో Okay. దానివల్ల కొంచెం టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. సో అలా గోధుమ పిండి, రాయి పిండి ఇలా కాకుండా బార్లీతో కూడా ఉత్తప్పం ఇలాంటివి చేసుకోవచ్చు, హెల్త్ కూడా మంచిది అంటారు. అవునండి. ఓకే, మరి బార్లీ ఉత్తప్పంకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బార్లీ ఉత్తప్పంకి కావాల్సిన పదార్థాలు: బార్లీ పిండి 1 కప్పు, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుల్లటి పెరుగు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. బార్లీ ఉత్తప్పంకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. కానీ దాని తయారీ చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.